ఏం తమ్ముడు ఇంత బాధగా ఉన్నావు? ఎప్పుడు చూడలేదు ఇట్లా. ఇంత ఎవ బాధపడతావు? ఎవరితో చెప్పుకోవాలా నా బాధ? ఏమైంది? ఏందో అసలు నేను ఏ జన్మలో ఎవరికి ఏ పాపం చేసినానో ఏమో నాకు తెలియదునా. అయ్యో! ఈ జన్మలో నేనైతే ఎవరికి అన్యాయం చేయలేదునా, ఆ, మోసము చేయలే. ఆ. నాకే ఎందుకు ఇంత పెద్ద శిక్ష ఇచ్చినట్టు నాకు అర్థం కాలేదునా. ఏమప్పా అంత శిక్ష ఏమి? ఏందిరా, నేను ఏదైనా ఫేస్బుక్ లో ఏదైనా పోస్ట్ పెడతా కదనా, ఆ, లైకులు రావు, కామెంట్ రావు, వ్యూస్ రానే రావునా. ఇంకా నా లైక్ నేను కొట్టుకోవాల్సిందే తప్ప ఆ, రెండో లైక్ ఉండనే ఉండదునా. సరేలే. నాకు ఇంత అన్యాయమనా? ఏమి ఇబ్బంది పడద్దు. నీకు లైకులు వ్యూస్ అవి కావాలి కదా. అవునా? మన స్వామీజీ ఉన్నాడు. ఆ, బాగా పూజ ఒక 4 గంటలు చేస్తాడు తమ్ముడు. ఆ, బాగా నీకు మంచి జరుగుతాది. ఆ. 4 లక్షలు ఖర్చు అవుతుందప్పా. 4 లక్షలు కాదు, 5 లక్షలు తీసుకోని నేను స్వామీజీ, ఆ, నువ్వు ఒక 50,000 తీసుకో. ఆ, నేను ఫేస్బుక్ లో పోస్ట్ అప్లోడ్ చేస్తానే ఆ. నాకు లైకులు, కామెంట్లు, వ్యూస్ కావాలనా. తప్పకుండా ఆ? తప్పకుండా వస్తాయి ఏడు తమ్ముడు. స్వామీజీ ఇప్పుడే ఇప్పుడే పదాం పా, పదాం పద. ఇప్పుడే పదాం రా, ఏ మళ్ళా జన్మలో మాట్లాడదాం. ఎవరికి అన్యాయం చేసినా అయ్యి నాకు అర్థమే కాలేదునా. ఎప్పుడు చూడలేను రా, రా. బాధ.